హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఉమాసిక్ 9866 అండి. ఈరోజు అయితే మరో ముగ్గు అయితే నేను వేస్తున్నానండి. ముగ్గు ఎలా ఉందో అని చెప్పేసి వీడియో అయితే చూడండి. తప్పకుండా కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా? ముగ్గు అయితే వేస్తున్నాను చూడండి. తప్పకుండా కామెంట్ అయితే పెట్టడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, చూడండి ముగ్గు అయితే వేసిస్తున్నా. గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఉమాసిక్ 9866. సో ఈ రోజు నేను మమ్మీతో పాటు కలిసి ముగ్గు వేయబోతున్నాను. సో లెట్స్ సీ ముగ్గు ఎలా ఉందో చెప్పండి. ఇఫ్ లైక్ ద ఏమంటారు ముగ్గు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఈరోజైతే నేను మా చిన్న పాప ఇద్దరం కలిసి అయితే ముగ్గు అయితే వేస్తున్నామండి. భోగి రోజు మార్నింగ్ అయితే మేము అన్ని పనులు అయితే చేసేసుకున్నాము. అన్ని పనులు అయిపోయాకే ఇద్దరం కలిసి మళ్ళీ ఒక ముగ్గు ప్రిపేర్ చేద్దాం మమ్మీ అని చెప్పేసి మా చిన్న పాప నేను అయితే ఇద్దరం కలిసి అయితే ముగ్గు వేస్తున్నాము. చూడండి మీరు కూడా మేము ఎలా వేసాము, ఎలా ఉంది ఆ ముగ్గు ఎలా ఉంది అని చెప్పేసి అయితే మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందని అయితే మీరైతే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి తప్పకుండా. ఓకేనా? మర్చిపోవద్దండి, కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా. మీరు అలా కామెంట్ పెట్టడం వల్లనే కదండి నాకు కూడా ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ అయితే అవుతుంది కదా, ఇంకొంచెం ముందుకైతే వెళ్తాను నేను. ఇంకా మీరైతే ఈ భోగి రోజు అయితే ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు? మేమైతే చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామండి. మార్నింగ్ లేవగానే ముగ్గులు అయితే వేసేసి పిల్లలందరూ ప్లస్ మేమందరం అయితే భోగి పళ్ళు ప్లస్ అంటే మేము భోగి స్నానం అంటే పిల్లలకే కాకుండా మేము కూడా స్నానం చేసేటప్పుడైతే భోగి స్నానం అని చెప్పేసి వాటర్లో రేగిపళ్ళు, నువ్వులు ప్లస్ ఇంకా చిక్కుడుకాయలు తెలుసు కదా, మా ఊర్లో అయితే మేమైతే ఇలాగే వాటర్లో వేసేసుకొని అందరం కూడా భోగి స్నానాలు అయితే చేస్తాము. బట్ మీ వైపు ఎలా చేస్తారో మీరు కూడా చెప్పండి. మేమైతే ఇలా భోగి స్నానాలు అయితే చేసేస్తాము. అలా అన్నీ అయిపోయాక భోగి స్నానాలు అందరి అయిపోయాక పూజ అయితే ఇంట్లో పూజ చేసేసుకొని తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తామండి. టెంపుల్కి వెళ్ళొచ్చాక టిఫిన్స్ అన్నీ అయిపోయాక మేమైతే లంచ్ అన్నీ ప్రిపేర్ చేసేసుకొని లంచ్ అంతా అయిపోయాక నేను మా పాప అయితే మేమిద్దరం కలిసి ఇలా ముగ్గు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి చేస్తున్నామండి. చూడండి ముగ్గు అయితే ఎలా ఉందోని అయితే చెప్పండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ అయితే నేను ఎల్లో కలర్ అయితే వేసుకున్నాను. రౌండ్ అయితే తీసేసుకొని ఎల్లో కలర్ అయితే వేసుకున్నానండి. బార్డర్లో వచ్చేసి అయితే నేను ఇలా లీవ్స్ అంటే పింక్ కలర్ లీవ్స్ లాగా అయితే తీసుకున్నాను. బట్ ఆ లీవ్స్లో టోటల్గా పింక్ కలర్ అయితే ఫిలప్ చేశాను. చూడండి, పింక్ కలరు ఫిలప్ అయిపోయాక మళ్ళీ నేను అవుట్లైన్ వచ్చేసి వైట్ ముగ్గు పిండితో అయితే నేను అవుట్లైన్ అయితే నేను తీసుకున్నాను. చూడండి, నిజంగా ముగ్గు వేయాలన్నా కూడా ఓపిక అయితే ఉండాలండి. అలా కూర్చొని ముగ్గు వేయడం కూడా కొంచెం కష్టమేనండి నిజంగా. కొంతమంది అయితే చాలా చాలా పెద్ద ముగ్గులు అయితే వేస్తారు. నేను కూడా స్టార్టింగ్లో వచ్చేసి 4-5 టైమ్స్ అయితే ముగ్గుల పోటీకి అయితే నేను పార్టిసిపేట్ చేశాను. బట్ ఎప్పుడు కూడా సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అయితే వచ్చింది కానీ ఫస్ట్ ప్రైజ్ అయితే రాలేదండి నాకైతే. మా పిల్లలు స్కూల్ పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళే టైంలో వచ్చేసి అయితే నేను కూడా ముగ్గుల పోటీకి అయితే వెళ్ళాను. ఒక్కసారి కూడా నాకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే రాలేదండి. నిజంగా మనం ఎన్నో అనుకొని వెళ్తాం కానీ అక్కడ చాలామంది చాలా రకాలుగా అయితే ముగ్గులు వేస్తారండి. ఇలా చూడండి, పక్కనే వచ్చేసి ఎల్లోకి పింక్ షేడ్స్ అయిపోయాక నేనైతే వన్ సైడ్ వచ్చేసి అయితే చెరుకు గడల్లో అయితే వేసేసుకున్నాను. చెరుకు గడలు అయిపోయాక ఎల్లో కలర్ అయితే టోటల్గా ఫిలప్ చేసేసిన తర్వాత మధ్యలో అయితే నేను కుండ వేసుకుంటున్నాను. పింక్ కలర్తో అయితే నేను కుండ వేసుకుంటున్నానండి. కానీ ముగ్గు వేయాలంటే నాకైతే చాలా ఇష్టం అండి నిజంగా.
ముగ్గు వేయాలంటే నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా ఎంతమందికి ముగ్గు వేయడం అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. ఇలా అయితే మధ్యలో నేనైతే కుండ వేసేసుకున్నాను. భోగి రోజు అయితే పొంగల్ కదండి. పొంగల్ అయితే ఇలా పొంగినట్టుగా అయితే మనము కుండ అయితే వేసుకోవాలి కదా. అలా అని చెప్పేసి నేనైతే ఇలా పొంగల్ది వేసేసుకున్నాను కుండ. చూడండి, అలా రౌండ్లో వచ్చేసి అయితే టోటల్గా వైట్ ముగ్గు అయితే పాప ఫిలప్ చేస్తుంది. మా వైపు అంటే మా తెలంగాణ సైడ్ వచ్చేసి అయితే సంక్రాంతి చాలా సెలబ్రేషన్స్ అనేవి అయితే కొంచెం తక్కువగా ఉంటాయి. ఆంధ్ర సైడ్ అయితే సెలబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. మా వైపు అయితే చాలా తక్కువ ఉంటాయండి సెలబ్రేషన్స్ వచ్చి కూడా. బట్ పక్కన కూడా ఇలా చూడండి, ఆ కుండ పక్కన నేనైతే చెరుకు గడలు మళ్ళీ ఇంకొక చెరుకు గడలు అయితే వేసుకుంటున్నాను. మేము కూడా అంటే ఇప్పుడు మన తెలంగాణలో కూడా వచ్చేసి అయితే సంక్రాంతికి వచ్చేసి చకినాలు, గారెలు, అరిసెలు, మురుకులు ఇలా అన్నీ కూడా మేము కూడా ప్రిపేర్ చేసేసుకుంటాము. బట్ ఇలా మనకి అక్కడ అంటే ఆంధ్రాలో వచ్చేసి కోడి పందాలు అని చెప్పేసి హరిదాసులు అలా అన్నీ ఉంటాయి కదా, గంగిరెద్దులు, హరిదాసులు అలా చాలా సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. బట్ మా వైపు అయితే సెలబ్రేషన్స్ అలా ఎక్కువ అయితే ఉండవండి. ముగ్గులు వేసుకోవడం, కొంతమందికి అయితే నోములు అయితే ఉంటుంది, మాకైతే నోములు అయితే లేవండి. మా ఫ్రెండ్స్కి అయితే నోములు కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్ వచ్చేసి అయితే నోముకుంటారు. 14th రోజు అంటే మనకి సంక్రాంతి రోజు అయితే వాళ్ళు నోముకుంటారండి. ఆ రోజు నుండి మాకు నోములు ఇవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. ఆ రోజు వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ రోజు అయితే ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఒక 5 మెంబర్స్కి అయితే నోములు ఇచ్చేసి తర్వాత మళ్ళీ మా వైపు వచ్చేసి అయితే రేపటి నుండి నోముకున్న తర్వాత రేపటి నుండి స్టార్ట్ చేస్తే రథసప్తమి వరకు కూడా నోములు ఎప్పుడైనా కూడా ఇచ్చేస్తారు. లాస్ట్ ఫైనల్లో రథసప్తమికి అయితే అంటే మధ్యలో రేపు నోముకొని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫైనల్లో రథసప్తమి రోజు అయితే నోముకుంటారు. ఆ లోపు ఎప్పుడైనా కూడా నోము అనేది మనము ఎవరికైనా ముత్తేదులకైతే ఇవ్వచ్చండి. ఇలా నేనైతే కుండ వేసేసుకున్న తర్వాత పక్కన చెరుకు గడలు కూడా వేసేసుకున్నాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి మా పాప అయితే భోగి అని రాస్తుంది. మళ్ళీ దాని పక్కన నేనైతే ఒకటి పర్పుల్ అంటే వాయిలెట్ ఒక కలర్ అయితే తీసేసుకొని ఎడ్జ్ ఇంకొక లైన్ ఇద్దామని చెప్పేసి వాయిలెట్ కలర్ అయితే నేను షేడ్ తీసుకుంటున్నాను. చేతితో వేయడం అయితే చాలా లేట్ అయిపోతుంది కదండి. నేనైతే చేతితో కలర్ అయితే అస్సలు వేయను, జల్లెడతోనే కలర్ అయితే వేస్తానండి. చాలా ఈజీగా కూడా మనకి కంప్లీట్ అయిపోతుంది. ఇలా పర్పుల్ కలర్ చూడండి, వాయిలెట్ పర్పుల్ అంటే డార్క్ కలర్లో ఉంటుంది. అదైతే ఎడ్జ్లో తీసుకుంటే అవుట్లైన్ కోసం అయితే నేను ఇలా కలర్ అయితే తీసుకుంటున్నాను. ముగ్గు మనకి ఎంత లెంత్ కావాలన్నా కూడా వేసుకోవచ్చండి. డిజైన్స్ వచ్చి ఉంటే మనము ముగ్గు అనేది ఎంత లెంత్లో అయినా కూడా ముగ్గు అనేది వేసుకోవచ్చు. పర్పుల్ కలర్ అయితే తీసేసుకొని రౌండ్ ఆఫ్లో ఇంకొక రౌండ్ అయితే తీసేసుకున్నాను. బట్ అంటే చుక్కల ముగ్గులతో కూడా వేసుకోవచ్చండి. అంటే మనకి భోగి స్పెషల్ కాబట్టి మిడిల్లో కుండ అయితే వేసేసుకొని
చుట్టూ చుక్కల ముగ్గు వేసుకుందామని చెప్పేసి అయితే నేను ఇలా ప్రిపేర్ అయితే చేసుకున్నాను. నిజంగా ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే ఎంతో బాగుంటాయి కదండి. ఈ రోజులలో చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తున్నారండి. అంత పేషెన్స్ కూడా ఎవరికి ఉంటుంది? అంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఎవరు వేయట్లేదండి. అలా పర్పుల్ వేసేసుకున్న తర్వాత చుక్కల లైన్స్ అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ఎడ్జ్ లైన్ ఇంకొకటి, అవుట్ లైన్ ఇంకొకటి వేసుకుంటే ఇంకా కొంచెం పెద్దగా అవుతుంది కదా అని చెప్పేసి వాయిలెట్కి అవుట్లైన్లో అయితే నేను మళ్ళీ పింక్ షేడ్ అయితే తీసుకున్నా. చూడండి, పింక్ షేడ్ తీసేసుకున్నాను. మధ్యలో అయితే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. మళ్ళీ అవుట్లైన్ వచ్చేసి నేను చుక్కల ముగ్గుతో అయితే నేను అవుట్లైన్ అయితే తీసేసుకున్నా. చూడండి, అలా చుక్కల ముగ్గుతో అయితే అవుట్లైన్ అయితే తీసేసుకున్నాను. సందు చుక్కలు అంటారు కదండి, అట్లా వచ్చేసి నేను పింక్ కలర్ అయితే వేసేసుకొని దాంట్లో అలా ఆ పింక్ కలర్ పైన అయితే నేను అవుట్లైన్ అయితే తీసుకున్నానండి. ఫైనల్ అయితే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారండి. చూడండి, ముగ్గు అయితే ఎలా ఉందనేది అయితే మీరు ఒక్కసారి నాకు వీడియో అయితే కంప్లీట్గా చూడండి. సో ఫైనల్గా నేను మమ్మీ మొత్తానికి అయితే ఇలా ముగ్గు వేసాం భోగి రోజు. సో ఎలా ఉందో చెప్పండి. సో చూడండి, ముగ్గు అయితే ఎలా ఉందో చూడండి. ఫైనల్గా ముగ్గు అయితే లుకింగ్ అయితే ఇలా వచ్చిందండి. ఓకేనా? చూడండి ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మేము భోగి సెలబ్రేషన్స్ అయితే ఈ రోజు అయితే చేసుకున్నామండి. ఓకేనా? వీడియో కనుక నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ అండి, బాయ్ అందరికి. హ్యాపీ భోగి. బాయ్.